నా పేరు పుల్లెల జగన్మోహన్, కరీంనగర్ జిల్లా తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ను. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కరీంనగర్ జిల్లాలోని మరియు గన్నేరువెల మండలంలోని రైతుల యొక్క వరి పొలాలు, పత్తి, మొక్కజొన్న పూర్తిగా నీట మునిగినాయి. కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఆల్రెడీ సరైన యూరియా దొరక రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో యూరియా ఇవ్వక ఎకరానికి 30 క్వింటాలు వెళ్లాల్సిన వరి ఇప్పుడు 15 క్వింటాలు కూడా వెళ్లే పరిస్థితి లేదు. అది కూడా ఈ అధిక వర్షాలకు కింద నేల కొరిగిపోయింది, పంట నీట మునిగింది. ఇప్పుడు రైతు ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పండించిన పంట పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. మనం ఇప్పుడు రైతు జీల తిరుపతి యాదవ్ వరి పొలంలో ఉన్నాము. ఈ వరి పొలం ఈ వర్షాలకు పూర్తిగా కింద పడిపోయింది. ఈ కింద పడిపోయిన వరి పొలాన్ని పెట్టుబడన్నా తీసుకుందామన్న ఉద్దేశంలో బీహార్ కూలీలను తీసుకొచ్చి ఈ పడిపోయిన వరిని ఇలా లేపి నిల్చుండబెట్టి కట్టలు కట్టి ఈయన కట్టలు కట్టిన దయనీయ పరిస్థితిని మనం చూస్తున్నాం. వర్షాల వల్ల అనేక పంటలు దెబ్బతిన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, తర్వాత ఇక్కడ మన మనకొండ ఎమ్మెల్యే కోంపల్లి సత్యనారాయణ గారు కానీ, కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి మేడం కానీ, లేదంటే మండల వ్యవసాయ అధికారులు కానీ ఇప్పటికి కూడా ఏ ఒక్క రైతు యొక్క పొలాన్ని సందర్శించిన పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ప్రభుత్వ అధికారులు స్పందించి నష్టపోయిన రైతుల వివరాలను సేకరించాలి. నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.